వీరు మోగుంట వెంకటేశ్వరరావు గారు, మేడం పేరు కళ్యాణి గారు, లక్ష్మీ కళ్యాణి గారు. దర్శనం ఇచ్చారు ఫస్ట్ లక్ష్మీదేవి లాగా. ఇది ఎవరో నంబరు నేను చెప్పిన కంప్లీట్ గా. కాకపోతే నేను ఒక 20 లక్షలు 30 లక్షలు చెప్పి నేను వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. కలవడం కోసం ఉండిపోయింది సార్. మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా జరుగుతుందని కోరుకుంటున్నానండి. వచ్చాను ఒక చిన్న చిరు గిఫ్ట్ గా. వీరు మోగుంట వెంకటేశ్వరరావు గారు, మేడం పేరు కళ్యాణి గారు, లక్ష్మీ కళ్యాణి గారు. వైజాగ్ నుంచి వచ్చారు. అదృష్టత్రం 1.5 year క్రితం పెట్టుకున్నారు. అంతకుముందు 2.5 కోట్లు కొద్దిగా నష్టమో ఇబ్బంది ఉండేది. అది వెళ్ళిపోవడమే కాకుండా మంచి ఇల్లు ఏర్పడింది. అన్ని రకాలుగా వ్యాపార వ్యవహారాలు పూర్తి సక్సెస్ ఉన్నాయి. సుఖం సంతోషంగా ఉంది. మా అబ్బాయికి మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, అన్ని రకాలుగా సెట్ అయింది. జీవితం అద్భుతంగా మారిపోయిందని చాలా సంతోషంగా. మధ్యలో 2 సార్లు కూడా వచ్చారు ఊరికే కలవటానికి. యాక్చువల్గా వారు హైదరాబాద్ వచ్చారు. నిన్న వారి పని అయిపోయింది, కానీ నేను నిన్న కలవలేదని నన్ను కలవడం కోసం ఇవాళ దాకా ఉండి వెళ్తున్నారు. వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుదాం. అయ్యా, మీ పూర్తి పేరు సార్? మోగంటి వెంకటేశ్వరరావు. ఎక్కడ ఉండేది మీరు? విశాఖపట్నం. విశాఖపట్నం. ఓకే. అదృష్టత్రం వేసుకుని అన్నాళ్ళైంది? సంవత్సరంన్నర క్రితమే వచ్చానండి. అంటే నేను యాక్చువల్లీ కొన్ని వీడియోస్లో చూశాను. ఓకే. చూసిన తర్వాత నిజంగా అపనమ్మకంతో ఇక్కడికి వద్దాం చూద్దాం అనుకుని వచ్చాను. వచ్చిన తర్వాత అనకూడదు కానీ మీ పాపగారు నాకు దర్శనం ఇచ్చారు ఫస్ట్ లక్ష్మీదేవి లాగా. విష్ణుమూర్తిని చూడలేదు కానీ లక్ష్మీదేవి ముందు మీరు ప్రసన్నం ఇచ్చారు కంప్లీట్గా. ఇచ్చిన తర్వాత తను చెప్పడం, నేను అదృష్టరత్నం తీసుకుని వెళ్ళటం. ఒక 1 week 10 daysలో ఏదైతే నేను ఒక ₹1 కోటి ప్రాపర్టీ నాకు దక్కలేదో వాళ్లే మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఈ ఇల్లు నీకు ఇచ్చేస్తున్నాము, డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి అన్న. ఇది ఎవరో నంబరు నేను చెప్పిన కంప్లీట్ గా. కాకపోతే నేను ఒక 20 లక్షలు 30 లక్షలు చెప్పి నేను వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అది కంప్లీట్ కూడా చేసేసుకున్నాను మొన్నటితో కంప్లీట్ గా. వాళ్ళు నాకు ఒక సంవత్సరం టైం ఇచ్చారు. ఆ సంవత్సరంలోనే పూర్తి చేశాను. అది ఎప్పుడైతే పూర్తి చేశానో మళ్ళీ నేను మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మిమ్మల్ని కలవాలి, కలిసి వెళ్ళాలని రావడం జరిగింది. ఇదే కాకుండా నా వ్యాపారంలో కూడా ఈ రోజు కూడా నేను మళ్ళీ కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని దర్శించుకుంటూ ఆ వ్యాపారం కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది చేయడానికి కూడా నేను ఓకే అనుకుని వచ్చాను. కాకపోతే నిన్నే నా పని కంప్లీట్ అయిపోయింది. కానీ సార్ కంపల్సరీగా రేపు ఉంటారు, ఈ రోజు అయితే లేరండి అని అనడంతో నన్ను కలవడం కోసం ఉండిపోయాను సార్. అంతకు ముందు మీకు 2.5 కోట్లు ఇబ్బందిలో ఉండేదా? అవును, చాలా ఇబ్బంది ఉండేది. ఒకటే కాదు, మనం ఏదనుకున్నా అయ్యేది కాదు. ఇప్పుడైతే నేను ఓపెన్ గా చెప్తాను. అంటే నాకంటూ గురువుగారి మీద ఒక నమ్మకం, ఆ నమ్మకమే సార్ కంప్లీట్ గా. ఇక్కడ ఏంటంటే డబ్బు రూపేనా నాకు అని కాదు, కానీ మార్గం అనేది సులువైంది. ఫస్ట్ మార్గం అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనం కావాలనుకొని ఆ దీక్షతో భగవంతుడు రూపంలో ఉన్న మిమ్మల్ని నమ్ముకొని మేము ముందుకు వెళ్తున్నాం. ఈ అదృష్టరత్నం ఫలితం నేను ఇంకా భగవంతుడి కోరుకుంటుంది. అదృష్టరత్నంలో ఎంతకంటే ఇంకా ముందున్నటువంటిని కూడా వేసుకోవాలి, అది మీ ఆశీర్వాదంతో అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నా మనస్ఫూర్తిగా నా వాంఛ, ఒకప్పుడు నేను బాగా ఉండేటప్పుడు ఒక 15 సంవత్సరాల బ్యాగ్ తిరుపతికి ఒక 1 lakh ఇచ్చానండి డోనర్గా, అన్నదానానికి. సింహాచలానికి ఒక 1 lakh ఇచ్చున్నాను. మీ అందరి తరగ ఆశీస్సులు మీ తలగా ఇది ఉంటే తిరుపతికి మళ్ళీ ఒక 10 లక్షల రూపాయలు డోనర్షిప్ ఇద్దామనే కోరిక కూడా ఉంది కంప్లీట్ గా. భగవంతుడి నిర్ణయం, మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా జరుగుతుందని కోరుకుంటున్నానండి. చాలా చిన్న విషయం స్వామి, గ్యారంటీగా వద్దు. మళ్ళీ సత్సంకల్పం, మరి మామూలు సంకల్పం కాదు అది. అది మీ తరతరాలకి లాభం కలిగించే సంకల్పం అది. మీ అబ్బాయి గారికి కూడా అదృష్టం పెట్టుకున్నాక మంచిగుందా? బానే ఉందండి కంప్లీట్ గా. ఇప్పుడు కూడా ఈ కొత్త వ్యాపారానికి మీ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేసుకోవాలి. ఓన్లీ నా నమ్మకం సార్. మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత రమణలాల్జీ గురువు గారు ఆయన ఇచ్చిన మాట, ఎప్పుడు మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి, ఎప్పుడు పాజిటివ్ వాళ్ళ మధ్యలో ఉండాలి, ఎప్పుడు నెగిటివ్కి పూర్తి దూరంగా ఉండాలి. వాళ్ళు బాగుపడరు, ఇంకోళ్ళు బాగుపడేవారు. ఎప్పుడైతే పాజిటివ్ ఆల్రెడీ ఉంటుందో ఆటోమేటిక్గా అదృష్టరత్నం కోటి సూర్యులకు ప్రభావం. నేను నిన్న వెళ్ళిపోవలసిన వాడినే ఉండి ఈ రోజు మీరు కలవకపోయినా రేపు కూడా ఉంటాను, మళ్ళీ మిమ్మల్ని కలిసే వెళ్ళాలి కంపల్సరీగా అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ముందు నుంచి ఏంటంటే ఒక నమ్మకం సార్, అంతే. నా నమ్మకం ముందుకు తీసుకెళ్తుంది, అది మీరు ముందుకు తీసుకెళ్ళేటట్టు చేస్తున్నారు. అది చాలా అద్భుతం జరుగుతుంది స్వామి. ఇది దగ్గర పెట్టుకోండి. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కళ్ళకద్దుకోండి అంటే యంత్రం ఇవ్వము తీసుకోండి. ఈ యంత్రాన్ని కూడా అమ్మా ఇంట్లో ఈశాన్య మూల పెట్టి 3 రోజుల పాటు రోజుకి 3 కొబ్బరికాయలు చొప్పున పొద్దున్న మధ్యాహ్నం రాత్రి కొబ్బరికాయలు కొట్టాలి. 3 రోజులు 3 పూట్ల సాంబ్రాణి దీపం వెలిగించడం, ప్రసాదం పెట్టడం చేయాలి. 3 పూట్ల 3 రోజుల పాటు అంటే 9 కొబ్బరికాయలు. ఇక తర్వాత నుంచి మీరు వీలున్నప్పుడు శుక్రవారమో లేకపోతే పౌర్ణమి రోజున చేసుకోండి. ఇక ఇల్లు మొత్తం బంగారం అయిపోతుంది. వచ్చాను ఒక చిన్న చిరు గిఫ్ట్గా.
వీరు కానుక తీసుకొచ్చారు. అయ్యా శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. కానుక తీసుకొచ్చి ఇస్తున్నారు ఇప్పుడే. శుభం బియాత్, శుభం బియాత్.